జగిత్యాల జిల్లా పెద్దాపూర్ మల్లన్న దర్శనం చేసుకున్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావు మల్లన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు నేతలు. తర్వాత స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులు కోరిన కోరికలు తీర్చి ప్రజలు రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని మల్లన్న దేవుణ్ణి కోరుకున్నట్లు తెలిపారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. శ్రీ 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 మల్లన్న స్వామి ఆలయంలో ఆలయ కమిటీ ప్రధానంగా గ్రామంలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఒకవైపు ప్రభుత్వ అధికార యంత్రాంగము గ్రామస్తులందరూ యావత్ కూడా ఈరోజు ఆ మల్లన్న స్వామి జాతర బోనాల సమర్పణ కార్యక్రమం సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించిన క్రమంలో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఈ గ్రామంలో స్వామివారి పైన ఉన్నటువంటి భక్తి విశిష్టత, ప్రతి ఆదివారం గ్రామంలో నాన్ వెజ్ ఎవరు ముట్టకుంటూ ఉండేటువంటి స్వామివారికి ఇచ్చేటువంటి స్వామివారి ఆశీస్సు తీసుకునేటువంటి విధంగా మొక్కుకునేటువంటి వాళ్ళందరూ కూడా నిష్ఠతో ఉండేటువంటి కార్యక్రమంతో పాటు ఈరోజు మల్లన్న స్వామికి బోనాలు సమర్పించే క్రమంలో ఈ ప్రాంతంలో ఈ మెట్టిపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దాపూరు చుట్టుపక్కల ఉన్న వేనాడ కానీ జైత్యాల కానీ బాల్కొండ కానీ లేదు తెలంగాణ వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆ మల్లన్న స్వామికి మొక్కుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు భక్తి భావంతో బోనాలు సమర్పించే కార్యక్రమం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పెద్ద బోనాల పండుగ ఎక్కడ కూడా జరగని సందర్భం. సుమారు 50,000 పైచిలకు బోనాలు ఇప్పుడు సాయంత్రం స్వామివారికి సమర్పించేటువంటి కార్యక్రమము. కోరిన కోరికలు తీర్చినటువంటి ఆ మల్లన్న తండ్రికి ఈరోజు వివిధ రూపాల్లో పెద్దాపూర్ గ్రామంలో ఒక ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఆదివారం నిష్టగా మరి అక్కడ లిక్కర్ కానివ్వండి, మాంసం కానివ్వండి, ఆ రోజు గ్రామస్తులు ఎవ్వరు కూడా అక్కడ ఇవి నిషేధించబడ్డాయి, అవి అక్కడ తీసుకోరు. ఇది పెద్దాపూర్ మల్లన్న దేవునికి వాళ్ళు ఇచ్చే గౌరవం అక్కడ భక్తులందరూ కూడా అనుకొని అక్కడ వీడీసీ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎన్విరాన్మెంట్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఇంతమంది జనాలను మరి ఎవరికి కూడా ఇంక్లూడింగ్ మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ